హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 2 పట్నాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే గంగ స్నానానికి వెళ్తాం మేము. అండ్ తర్వాత ఏం చేస్తారో వ్లాగ్లో అయితే చూడండి. ఇప్పటివరకు అయితే మాకేం తెలియదు. స్నానానికి అయితే ధర్మాపూర్ వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇదేమో ధర్మాపురి. గంగ స్నానానికి అయితే దగ్గరలోకి వచ్చేసాం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే పూర్తి వీడియోకి వీలు కాలేదు. మొత్తం అయితే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. గంగ కాడికి అయితే వచ్చినాం. వీడియో చూసి అయితే లైక్ చేయండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే అర్థమవుతుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి నీళ్ళు అయితే ఘోరంగా చల్లగా ఉన్నాయి. మా సిట్ అయితే నవ్వుతుంది. ఇక మా చెల్లెనైతే అందరం స్నానం చేయడానికి అయితే ఫుల్ చల్లగా అయిపోయింది. మా నాన్నమ్మకి అయితే ఇక్కడ దేవుడు వస్తుంది. అందరూ అయితే అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ మా గంగ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పూజ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మన హనుమమ్మ చెల్లె వీళ్ళందరూ వింతగా చూస్తున్నారు. ఇక బొట్టు పెట్టుకొని అయితే పూజ చేసి ఇంటికి వెళ్ళడమే డైరెక్ట్. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ ఈవినింగ్ టుమారో అండ్ వస్తాయి. కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మా పెద్దమ్మ హాయ్ చెప్తుంది వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. మా గంగ స్నానం అయితే అయిపోయింది అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టి అయితే దేవుడిని మళ్ళీ తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. టుమారోని అయితే పట్నాలు ఉంటాయి అండ్ ఈవినింగ్ అయితే ఇవాళ పుట్ట బంగారానికి వెళ్ళాలి. ఆ వీడియోని అయితే నెక్స్ట్ రోజు వస్తుంది చూడండి. మళ్ళీ ఆటో ఎక్కైతే మేము ఇంటికి వెళ్తున్నాం రివర్స్లోనైతే. అండ్ మా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మాకు వెనకాల కూర్చోవడం అంటే చాలా ఇష్టం. మొత్తం కనిపిస్తుంది అని, లోపల కూర్చుంటే ఏం కనిపించదు. ఇంటికి వచ్చినాకనైతే దేవుడికి దిష్టి తీసి ఇంట్లోకి అయితే కాళ్ళు కడిగి ఆహ్వానిస్తున్నాను. దేవుడిని తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టినాము. ఇక మేము వచ్చేసరికి అయితే మా పిల్లలు అన్ని పూలకు వచ్చుతున్నారు. అండ్ మా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.